హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మా ఇంటి వెనకాల స్లాబ్ అయితే రేపు పడుతుంది. వాళ్ళు స్లాబ్కి పనులు చేస్తారు. సరేనండి, మనం వీడియోలోకి వెళ్దాము. ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం చాలా ప్రత్యేకమైంది. 10 సంవత్సరాల స్నేహం మాది. 15 సంవత్సరాల స్నేహము. మా ఫ్రెండ్ కాడికి పోయినామ టైలరింగ్ చేస్తుంది. ఎట్లా అంటే చాలా చక్కగా కుడుతుంది. నా బ్లౌజులు, పైపింగ్ పెట్టిన బ్లౌజులన్నీ తనే కుడుతుంది. ఇచ్చినట్టు ఇచ్చి కూడా నెల దాటింది. మరి ఏందమ్మా నా జాకెట్లు కుడతావా లేదనేసి పోయి కుడతలే, మేడికి వెళ్ళిపోలేదు నీ జాకెట్లు ఎక్కడికి పోలేదు అనేసి నా జాకెట్లు అయితే చూపెట్టింది. ఒకటి మంచి జాకెట్ కుట్టిస్తున్నావా ఏంది ఎంబ్రాయిడరీ వర్క్, నువ్వన్నీ పట్టు చీరలకు కూడా ఒక్క ఎంబ్రాయిడరీ జాకెట్ కుట్టుకోవట్లేదు, నాకు ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన కూలి అతనికి కూలి ఇచ్చుకో అంతే అని మంచిగా నీకు స్టిచ్చింగ్ చేసి ఇస్తా అన్నది. సరే మా ఫ్రెండ్ ఆమెది నాకెందుకు, సరేలే చేసి మంచిగా నీకు ఎట్లా చేయబుద్ది అయితే అంత, కాకపోతే హెవీగా ఉండొద్దు ఎంబ్రాయిడరీ వర్క్ అని చెప్పిన. సర్లే అనేసి అయితే అబ్బాయి స్టిచ్చింగ్ అయిపోయింది ఎంబ్రాయిడరీది, కాకపోతే స్టిచ్చింగ్ కావాలి కుట్టిస్తలే అన్నది. కాసేపు మేము వాళ్ళ ఇంటి బాధలు చెప్పుకున్నాము, మా ఇంటి బాధలు చెప్పుకున్నాము. తను పడిన బాధలను చూస్తే దాని కింద మాది కొంచెం తక్కువే అనిపించింది. కాకపోతే ఆమెది ఒక రకము, అత్త ఆస్తి పంచేయక చాలా పోరాటం చేసి, చాలా అంటే పోలీస్ స్టేషన్ దాకా పోయి చాలా ఇబ్బందులు పడి అసలు తెచ్చుకోవాల్సి వచ్చిందంట. చాలా బాధ అనిపించింది. నువ్వెందుకు బాధపడతావు శ్రీలక్ష్మి, ఫస్ట్ మీ ఆయన్ని కాపాడుకో అన్నది ఒక ఫ్రెండ్గా. ఆస్తి అనేది నీ భర్త ముఖ్యము, ఆస్తి అనేది ఆమె కావాలని చేస్తుంది కాబట్టి చేయనియ్యి. కాబట్టి అంటే మాది వేరే విషయము, మళ్ళీ మీది వేరే విషయము. మీ ఆయన అసలు ఆరోగ్యంగా ఉన్నాడంటే కారణం నువ్వే కదా, అట్లనే చూసుకో, వచ్చే రోజు వస్తుంది ఆస్తి. ఆమె చేసిన తప్పు ఆమెకు తెలుస్తుంది, ఆమె చాలా పెద్ద తప్పు చేస్తుంది. ఎందుకంటే మన బజారులంతా చూస్తూనే ఉన్నారు కదా, చిన్న కోడల్ని ఏ విధంగా డెవలప్ చేస్తుంది, కూతుర్ని ఏ విధంగా డెవలప్ చేస్తుంది, పెద్ద కొడుకు ఏ విధంగా ఆగమవుతుందని చూస్తారు కదా. అదే నీకు సరిపోతుంది. బజారులు నీకు ఏదైనా అయిన రోజు బజారులు మాట్లాడతారు, మీ పాలోళ్ళు మాట్లాడతారు. ఎందుకు అని అంటే మనం ఆస్తి అనేది చూసుకుంటే మీ ఆయన అసలు చనిపోయేటోడు బతికిండు కదా అనేది. నేను పోలేదు, తను వాళ్ళు మా ఇంటికి వచ్చి పిలిచిండ్రు, నేనేం పోలేదు అని నేనన్నా. కాకపోతే మనం మరి పిల్లలు పెరుగుతూ ఉన్నారు కదా, మా ఆస్తులు మాకు ఇవ్వాలని అంటే వాళ్ళు 20 మందిని పట్టుకొని వచ్చారంటే ఇక ఆమె నవ్వు అసలు ఆ మనిషేనా అన్నది. మనిషి కాకనే కదా ఆమె పట్టుకొచ్చింది. సరే పట్టుకొచ్చింది, కానీ నా భర్త అయితే ఆ రోజు చనిపోయేటోడు. తెల్లారి కాలువలో పడి దెబ్బ తాకలేదు, ఇంకా బాగున్నాడులే అని అన్న. ఆమె దేవల్ల మంచిగానే ఉన్నాడు. ఇంకా నువ్వేం పెట్టుకోకు ఇవన్నీ ఆలోచించకుండా నీ పిల్లల భర్తను చూసుకో, తెగే రోజు దేవుడి అన్నది. ఈ విధంగానైతే మేము ముచ్చట్లు పెట్టుకున్నాం. ఓకేనండి, మరి స్నేహితులు అంటే ఈ విధంగా ఉండాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.